ఓరుగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. స్వయం సహాయక సంఘాల్లో 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారిగా చేయడమే తన కళ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వికాస్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులతో మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లలో 10 కోట్ల మంది మహిళలకు స్వయం సహాయక సంఘాల్లో చేరారని ప్రధాని తెలిపారు. వాళ్లకు బ్యాంక్ ఖాతాల ద్వారా 7.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని చెప్పారు. ఈ సంఘాల్లోనూ 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే తన కళ అంటూ అందుకోసం మహిళలందరూ సహకరించాలని కోరారు. మేమేం తెచ్చినా సంక్షేమ పథకాలతో ఎంతో మంది జీవితాల్లో వెలుగు నిండాయని, అది నాకెంతో సంతృప్తిని ఇస్తుందని, లబ్ధిదారుల్లో ఆత్మవిశ్వాసం కనిపించిందని, చాలా సంతోషంగా ఉందని అన్నారు. సంకల్ప యాత్రలో భాగంగా కోటి మందికి ఆయుష్మాన్ కార్డులను అందజేశామని పేర్కొన్నారు. రూరల్ డెవలప్మెంట్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అగ్రికల్చర్ సెక్టార్లోనూ అభివృద్ధి చేస్తున్నామని మోడీ తెలిపారు. और मोदी की गाड़ी के कार्यक्रम का इंतजाम भी करते हैं और इसलिए इस महाअभियान को सफल बनाने के लिए मैं आप सभी देशवासियों का, विशेष करके मेरी माताओं बहनों का आभार व्यक्त करता हूं। नौजवानों की ऊर्जा इसके साथ लगी है, नौजवानों की शक्ति इसमें लगी हुई है। सारे नौजवान भी इस कार्यक्रम को सफल बनाने के लिए अभिनंदन के अधिकारी हैं। कुछ स्थानों पर किसानों को खेतों में कुछ काम का समय होता है तो भी जब गाड़ी उनके यहाँ पहुंचती है तो वो अपना खेती का काम भी 4-6 घंटे हैं। लेकिन ये यात्रा अब तक लाखों गांवों तक पहुंच चुकी है। ये अपने आप में एक रिकॉर्ड है। विकसित भारत संकल्प यात्रा का ध्येय उस व्यक्ति तक पहुंचने का है जो किसी कारणवश भारत सरकार की योजनाओं से वंचित रहा है। कभी कभी तो लोगों को लगता है कि भाई गांव में 2 लोगों को मिल गया तो हो सकता है कि उनकी कोई पहचान होगी, उनको कोई रिश्वत देनी पड़ी होगी या उनका कोई रिश्तेदार होगा। तो मैं ये गाड़ी लेकर के गांव-गांव इसलिए निकला हूं कि मैं बताना चाहता हूं कि यहां कोई रिश्वतखोरी नहीं चलती है, कोई भाई भतीजावाद नहीं चलता है, कोई रिश्ते नाते नहीं चलते हैं। ये काम ऐसा है जो ईमानदारी से किया जाता है, समर्पण भाव से किया जाता है। मैं उनको खोज रहा हूं। जैसे ही जैसे पता चलेगा आने वाले दिनों में उन तक भी मैं पहुंचाऊंगा, इसकी गारंटी लेकर के मैं आया। नहीं मिला है उसको आयुष्मान कार्ड मिलेगा। योजनाएं जो आपकी भलाई के लिए हम चला रहे हैं वो आप तक पहुंचनी चाहिए। इसलिए ये पूरे देश में इतनी बड़ी मेहनत का काम हो रहा है। मेरे भाइयों बहनों, बीते दिनों जब जब मुझे इस यात्रा से जुड़ने का अवसर मिला है तो मैंने एक बात अवश्य नोट की है। కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు, పురోగతి కోసం పనిచేస్తుందని అన్నారు. సత్యం, అహింస పోరాట మార్గాన్ని ఎంచుకొని ప్రజల ప్రయోజనాల కోసం నేను భాగస్వామ్యమై ఉంటానని గర్వపడుతున్నానని అన్నారు. స్వతంత్ర ఉద్యమం ద్వారా భారతదేశం సాధించాలని, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ, గాంధీ నుండి మొదలుకొని నేటి రాహుల్ గాంధీ వరకు దేశ సమగ్రతకు, దేశ అభివృద్ధికి ధ్యేయంగా సర్వమత ఐక్యత కోసం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. దేశ వ్యతిరేక వాదుల నుండి దేశ సమగ్రతను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్న శక్తుల చేతిలో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీలు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అధికారంలో ఉన్న లేకున్నా నిరంతరం ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాహుల్ గాంధీ వరకు కూడా ఈ దేశ సమగ్రత, దేశ అభివృద్ధి ధ్యేయంగా సర్వ మతాల ఐక్యత ఈ దేశం అని చెప్పుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ
రాష్ట్ర దేశంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ చరిత్ర చూస్తే స్వతంత్ర ఉద్యమం సాధించాలి, ఉద్యమం ద్వారా స్వతంత్రం సాధించాలి అని చెప్పి ఏర్పడ్డ ఆ రోజు ఈ పార్టీ స్వతంత్రం తీసుకురావడమే కాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుండి మొదలు పెడితే, వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈరోజు రాహుల్ గాంధీ వరకు కూడా ఈ దేశ సమగ్రత, దేశ అభివృద్ధి ధ్యేయంగా సర్వ మతాల ఐక్యత ఈ దేశం అని చెప్పుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా చూస్తే ఈ దేశానికి ఆ కుటుంబంలో ఇద్దరిని మరి వివిధ సందర్భాల్లో దేశ వ్యతిరేకవాదులు కావచ్చు. బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంపై వస్తున్న విమర్శలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిసెంబర్ 20వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు విడుదల వారీగా డబ్బులు జమ చేస్తూ వచ్చారని, ఇప్పుడు ఎందుకు గాయగాయ చేస్తున్నారంటూ కేటీఆర్ హరీష్ రావుకు చురకలు అంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చూస్తే ఖాళీ కుండలే ఉన్నాయని, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకుపోని వెళ్ళిందంటూ స్పష్టం చేశారు. మేము లంకబిందెలు అని వస్తే ఖాళీ గిన్నెలు కనిపించాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అంతా సెటరేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు బంధు పథకం డబ్బులు జమ అవుతున్నాయని స్పష్టం చేశారు. గతంలో 4 నెలల పాటు వేస్తూ వచ్చారని, గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన మొదలు పెట్టారని, ఇప్పుడు 20వ తేదీ నుంచి నిధులు జమ చేస్తున్నట్లు వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని ఖాతాలను ఖాళీ చేసి వెళ్ళాడని, ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రావడమో లేదా మేము ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏ నిజమైన లబ్ధిదారుడిని ఎంపిక చేయ అవకాశం కల్పిస్తాం. ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో, మాకు వస్తుందో రాదో, ఈ ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతోటి, మీ గ్రామంలోనే మీ మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడి పోతే కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం, అట్లా రౌండ్ కొట్టరండి ఇచ్చినాము. అదేవిధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము. దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎల్ఏ వివరాలు, రికవరీ, రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడే అయిపోలే, ఇంకా 30 రోజులే కాలే, ముందుంది కదా ముసళ్ళ పండుగ. ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీ చదువుకొని అవి దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్ గా వాటి అన్నిటిని కూడా ఎందుకు అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలోనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఇంక వెనకంగా షాడో టీం పెట్టేదేముంది? వస్తే స్టార్ట్ అయింది కదా, ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా. రకాల గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు అయ్యా, పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ 28కి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసిండ్రు. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. మీరు గతంలో చూడండి, ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది, ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇయ్యలేదు, అప్పుడే ఇది ఇయ్యలేదు. బాబామర్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 20 నాడు మొదలు పెట్టారు, మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినరు. అన్ని ఖాళీ చేసిపోయినరు నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. సీఎం సార్ మేము లంక బిందెలు అనుకొని వస్తే
ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? ఇక దాన్ని అంతా సరిదిద్దాలి సంసారం ఇప్పుడు. సార్ సీఎం సార్ సీఎం సార్ బోలో. సీఎం సార్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపురమేట్ గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని లాంఛనంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్ల ప్రభుత్వం కాదని ప్రజల ప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వం ప్రజలకు అంకితం అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రజలు దగ్గరికి వెళ్లడమే అప్లికేషన్ స్వీకరణమని అన్నారు. 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే బాగుండదని బీఆర్ఎస్ చూస్తుందని, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరి బెదిరింపులు ఉండబోవు అని తెలిపారు. సభాధ్యక్షులు, స్థానిక ఎంపీపీ గారికి, స్థానిక సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇతర సిబ్బంది అందరికీ, ముఖ్యంగా లబ్ధిదారులకి, అబ్దుల్లాపూర్మెట్ గ్రామ సోదరిమణులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది. ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించినటువంటి రోజు, పార్టీ పుట్టినటువంటి రోజు 28 డిసెంబర్ 1885లో పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు 1885లో బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు, ఆనాటి వీరులు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే, ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకుని దరఖాస్తుల్లోనే 6 గ్యారంటీలకు సంబంధించిన కాలం ఉండేలా ప్లాన్ చేసింది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఈ దరఖాస్తును రూపొందించారు.
మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అనే కాలం ఉంది. ఈ పథకం కావాలనుకునే వారు పక్కనున్న బ్లాక్లో టిక్ చేస్తే సరిపోతుంది. ఇక అందులోనూ 500కు గ్యాస్ సిలిండర్ ఆప్షన్ ఉంది. ఈ పథకం పొందాలనుకునే వాళ్ళు ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. 6 గ్యారంటీల అమల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు సంక్షేమ పథకాల దరఖాస్తులు స్వీకరించబోతుంది ప్రభుత్వం. గ్యారంటీల్లో 2 హామీలు ఇప్పటికే అమలు చేశామని చెప్తున్నారు సర్కార్. మిగిలిన వాటి కోసం అప్లికేషన్ స్వీకరిస్తున్నామని తెలిపింది. అభయహస్తం దరఖాస్తు పత్రాలు లోగోను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. అదిగో ప్రజాపాలన అభయహస్తం లోగో ఆవిష్కరించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం సమాజంలోని అన్ని వర్గాల వారికి, పేద వర్గాలకి, అవసరంలో ఉన్న వారికి అభయహస్తాన్ని అందించే ఒక సర్వ సామాజిక నేస్తం ఈ పథకం తెలియజేస్తూ I request Honorable CM to inaugurate application form. ప్రత్యేకమైన దరఖాస్తు ఈ రోజు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముల్లు భట్టి విక్రమార్ గారు, ముఖ్యమంత్రి గారు కలిసి ఆవిష్కరిస్తున్నారు దరఖాస్తు ఫారాన్ని. ఈ గ్రామ పంచాయతీ వార్డు స్థాయి నుంచి మరి మన హైదరాబాద్ మహానగరంలోని మారుమూల ప్రాంతాల దాకా అందరికీ అందుబాటులో ఉండే ఈ దరఖాస్తు ఫారాలు రేపటి నుండి ప్రజలందరికీ అందించబడతాయి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరే అంశంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తుది నిర్ణయం అని ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్ ఠాగూర్ అన్నారు. అయితే పొత్తుల విషయంపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఢిల్లీ అక్బర్ రోడ్లోని ఏఐసీసీ హెడ్ ఆఫీస్లో బుధవారం ఏపీ కాంగ్రెస్ నేతలు ఖర్గే సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్, ఏపీ పిసిసి గుడుగు రుద్రరాజు, సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, పల్లం రాజు, జేడి శీలం, కనుమూరి రాజు, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2.5 గంటల పైగా సాగిన ఈ భేటీలో ఏపీలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంకి, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, షర్మిల చేరిక వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీతో పొత్తు, ఇతర అంశాలపై మంతనాలు జరిపారు. వర్గాల మహిళల సంక్షేమం దృష్ట్యా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పథకాలు అమలు చేశారని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. తెలంగాణలో ప్రారంభమైన వికాస్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం గవర్నర్ లాల్పేట్ మున్సిపల్ గ్రౌండ్లో పథకాల సమగ్ర సమాచారం అందించే వీడియో వ్యాన్ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పీఎం ఉజ్వల యోజన ద్వారా వంట గ్యాస్, ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్య సదుపాయం కేంద్రం కల్పించిందన్నారు. గ్యారంటీ లేకుండా బ్యాంకుల్లోనూ ఇస్తుందన్నారు. 2025లోగా టీబీ రహిత భారత్కు ప్రధాని సంకల్పించారని, వ్యతిరేక రీత్యా వైద్యురాలుగా తాను ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వీడియో రాదు, పిక్చర్ తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడే మాట్లాడుతున్నారు.
స్టేట్ ఆఫ్ తెలంగాణ. మీ అందరికీ నమస్కారం. మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా, మన ప్రధానమంత్రి గారు మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే 5 లక్షల ఇన్సూరెన్స్ కి ఆయుష్మాన్ భారత్ ఇచ్చారు. నేను డాక్టర్ కారణ్ ఓ స్కీమ్, మంచి స్కీమ్ ఫర్ ఆరోగ్య, టు మెయింటైన్ ది ఆరోగ్య ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. అండ్ మీ అందరూ పొగల పెంచకూడదు అని నేను అమ్మ, అక్క, చెల్లి పొగల పెట్టకూడదు అని గ్యాస్ ఇచ్చారు. మన ప్రధానమంత్రి గ్యాస్ ఇచ్చారు. మీ అందరూ పనిలందు మొదలాడి మారుకొని లోన్ ఇచ్చారు. సో ఈ అందరూ ప్రభుత్వం so much of benefits given to you. Sorry for the Telugu, but I wanted to. కేంద్ర ప్రభుత్వ పథకాలు మీ అందరూ తెలుసుకోవాలి. అందుకని ఈ ప్రోగ్రామ్. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. టీడీపీ జనసేన పొత్తులో ఇప్పటికే తాము పోటీ చేసే స్థానాలు సంబంధించి పవన్ కళ్యాణ్ అంచనాకు వేశారు. వారం రోజులుగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మకాం వేసిన పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఆయా నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశాల్లో తాను ఎంపిక చేసిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పవన్ ప్రత్యేక భేటీ అయ్యారు. టీడీపీతో పొత్తులో భాగంగానే పోటీ చేయబోతున్న స్థానాలు పరిధిలోని నియోజకవర్గాలను ఎంచుకొని పవన్ సమీక్ష జరపాలని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. టీడీపీతో పొత్తులో భాగంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే అంశంపై ఒక స్పష్టత ఇవ్వనప్పటికీ పార్టీలోని ముఖ్య నేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. నేను 2009 నుంచి వీరిని చూస్తూ ఉన్నాను. చాలామంది ఆ రోజుల్లో, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా చాలామంది యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు చాలామంది కీలకమైన నాయకులు అయ్యారు ఈ రోజున, అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలో. సో ఆ కోవకు చెందిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకొకసారి రావటం, ఇందాక ఆయన అన్నట్టుగా తిరిగి సొంత ఇంటికి నేను వచ్చినట్టుగా ఉందంటే మనస్ఫూర్తిగా నేను అదే దృష్టితో చూస్తూ ఉన్నాను. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి కూడా ఇష్టపడి వచ్చినందుకు ఇంకొక మారు మనస్ఫూర్తి చూస్తుంది. మీకు ఆయనతో పాటు గత దశాబ్దన్నర కాలంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి మీకు చెప్తున్నాను. ఇది ఆయన్ని నేను ఒక నియోజకవర్గం దృష్టితో చూడట్లేదు. అలాంటి బలం మీరు మనస్ఫూర్తిగా భవిష్యత్తులో ఆయనకి మంచి భవిష్యత్తు వేసేలాగా పార్టీ చాలా నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటాం, చాలా బలంగా ఆయనకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, దీనికోసం ఆయన పార్టీలో చేరిక వచ్చిన ఇక్కడ జనసేన నాయకులందరికీ దీనిని ఒక క్రమంలో ఈ సందర్భంలో ఎన్నికలు రాబోతున్నాయి. హార్డ్లీ ఒక 70-80 రోజుల్లో ఉన్నాయి. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు ఇవి. ఏ అభివృద్ధి కోసం అయితే మీరు అందరూ అహిర్నిశలు వైసీపీకి దాదాపు 2014 నుంచి ఆవిర్భావనిగతంగా మీరు ఎదగడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే మీరు చేశారు. అది ఎంతవరకు జరిగిందనేది మీకు అందరికీ తెలుసు. కానీ మీ ఏ ఉద్దేశం కోసం అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చారో, ఏ ఉద్దేశం కోసం అయితే ఒక పార్టీ ప్రేమ నమ్మకం చూపిస్తే దానికి నేను 100 చేసేవాడిని. సో దాన్ని దృష్టిలోనే పెట్టుకోండి. ఇది ప్రత్యేకించి సందర్భంలో చాలా మాట్లాడాలని ఉంది. కానీ హనుమకొండలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో 4వ డివిజన్ పెద్దమగడ్డ, 5వ డివిజన్ కొత్తూరు జెండా వరకు కమ్యూనిటీ హాల్లో గురువారం నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వార్డు సభలలో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందించిన సందేశాన్ని కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు
రాష్ట్ర ప్రజలకు మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచిన గురించి 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని హామీ ఇచ్చారు. మరి మీకు ఏవి అనుమానాలున్నా ఇక్కడ వారం రోజులు 8 రోజులు ఉంటారు, అధికారులు ఉంటారు. గతంలో మీరు అందరూ కూడా ఇంత చెప్పినటువంటి పెద్దలు మొదటి కార్యక్రమము పెద్దమ్మగడ్డలో పెట్టడానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు. ఏ కార్యక్రమం ప్రారంభించినా ఈ పెద్దమ్మగడ్డ నుంచే ప్రారంభం. అందులో భాగంగా కూడా అధికారులు అందరూ కూడా పెద్దమ్మగడ్డల్ని ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. మీ అందరికీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మీ దగ్గరికి చేరాలని ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. మరి మీకు ఏవి అనుమానాలున్నా ఇక్కడ వారం రోజులు 8 రోజులు ఉంటారు, అధికారులు ఉంటారు. ప్రజాపాలన అనేది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మరి గ్యారంటీ కార్డులు మీ అందరికీ గతంలో ముట్టినాయి కదా, 6 గ్యారంటీ కార్డులు. ఆ కార్డులలో ఉన్నాయన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి, మీకు ఇవ్వటానికి 100 రోజులలో ఈ పథకాలను మీ దగ్గర చేస్తామని చెప్పింది. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది. మరి మీరందరూ కూడా ఏం కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. ప్రతి దానికి ఇక్కడ అంగన్వాడీ వాళ్ళు కానివ్వండి, అధికారులు కానివ్వండి, చాలామంది 8 రోజులు ఇక్కడనే ఉంటారు. కానీ మీరందరూ కూడా వచ్చి ఆ ఫామ్ తీసుకొని ఇప్పటికిప్పుడే అప్లై చేయాలని ఏం లేదు. ఓకే కూర్చొని తెలియకపోతే వాళ్ళు తెలియపరుస్తారు మీకు ఏం చేయాలి. ఇప్పుడు రేషన్ కార్డు లేకపోతే ఎట్లా అని అడిగింది. వాటన్నిటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఏదో ఇట్లా పెట్టేసి రేషన్ కార్డు లేవు కదా తీసేయటం ఏమి ఉండదు విన్నరా. కాకపోతే మీరు ఓకేగా అధికారులకు సహకరించుకుంటూ ఇక్కడ కూర్చొని ఫామ్ ఫిల్ చేసుకొని తప్పు చేయకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు బాగా ఉన్నవాళ్ళు ఇది కావాలి అది కావాలి అనుకుంటే ఆశపడి సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.